హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మన జీవితంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఎండ్ ఆఫ్ ద డే కూడా మనకు అది ఎలా చుట్టుకుంటుంది, మన జీవితంలో ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుంది అనేది ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఈరోజు కథ ఏంటంటే, ఒక పెద్ద విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఒక చారీ, అంటే మీరు హుడ్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ కడపలు, డోర్స్, అన్ని చారీలు. సో ఒక చారీ ఉంటాడు. ఆ చారీ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అదే పనిలో ఉంటాడు. అయితే ఆయన పని చేయడం అంటే, ఆయన ఒక పని ఒప్పుకున్నాడంటే ఇక అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత పర్ఫెక్ట్గా పని చేసేవాడు. ఆ, ఎంత నీట్గా ఉంటుంది వరకు టైంకి మనకి వర్క్ అందించేవాడు. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందంటే మనకి ఒక పని అప్పచెప్పినామంటే కంప్లీట్గా ఆ ఇల్లు అయిపోయేంత వరకు దాని మీదే దృష్టి పెట్టి చాలా చక్కగా డోర్లు, కడపలు, కిటికీలు, వాటెవర్ ఆ వుడ్కి సంబంధించిన వర్క్ ఏదున్నా నీట్గా, క్లియర్గా, క్వాలిటీతోనే చేసేవాడు. ఏ ఒక్క రోజు కూడా ఆ ఊర్లో చారికి ఎలాంటి నెగిటివిటీ లేదు. ఎందుకంటే తన వర్క్లో అంత క్వాలిటీ ఉంటుంది. సో అట్లాంటి చారి దాదాపు 40 సంవత్సరాల నుంచి అదే పనిగా చేస్తూ ఉంటాడు. చారికి పెళ్ళి అవుతుంది. ఆ పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకు కూడా పెద్దగా బాగా చదువుకుంటారు. చదువుకుని పిల్లలకి పెళ్లి చేస్తాడు. సో ఎండ్ ఆఫ్ ద తను 40 సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసి ఆ పిల్లలకి కూడా పిల్లలు పుడతారు. మనమడు మనమరాలు వాళ్ళతో ఆడుకోవడానికి రోజు సమయం ఇస్తూ ఉంటాడు. అట్లా 40 సంవత్సరాల పైబడిన తర్వాత కూడా చారి ఏ వర్క్ ఇచ్చినా క్వాలిటీగా, నీట్గా చేసేవాడు. అయితే ఒకరోజు ఇక పిల్లలకి తన మనమరాలతో ఆడుకోవడానికి సమయం దొరకట్లే అని చెప్పి ఏం చేస్తాడంటే ఇక పని చేయకూడదు అనుకుంటాడు. అయితే ఆయన ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఒక రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అంటే పని చేసుకుంటూనే రాజుగారి దగ్గర వర్క్ లేకుంటే బయట వర్క్ పట్టుకొని ఆ పని చేస్తూ ఉంటాడు. అయితే ఈ మనమరాలతో ఆడుకోవడానికి తనకు ఇష్టం ఉండి ఇక పని విరమించుకోవడం బెటరు, అంటే రిటైర్మెంట్ తీసుకోవడం బెటరు, ఇంక వద్దు అనుకుంటాడు. అదే విషయం ఒకసారి రాజుగారికి చెప్దామని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నేను ఇంకా ఈ పని చేయదలుచుకోలేదు, సో నేను ఇప్పటి నుంచి ఇక పని మానేద్దాం అనుకుంటున్నా, ఇంట్లో ఉండి మా మనమరాలతో ఆడుకోవాలనుకుంటున్నా అంటాడు. అయితే రాజుగారు ఉండి, అవునా, అదేంటయ్యా, ఇంకా వయసు ఉంది కదా, చేసుకోవచ్చు కదా, సరే నీ ఇష్టం, అయినా చివరిసారిగా ఒక చిన్న ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నా, దానికి సంబంధించిన వుడ్ వర్క్ మొత్తం నువ్వు చేసేసి దాని తర్వాత నీ ఇష్టం అని చెప్తాడు. అయితే సరే అని చెప్పి ఇక ఇష్టంగానే ఒప్పుకుంటాడు. ఇష్టం లేకపోయినా కూడా ఇక రాజు చెప్పాడు కాబట్టి తప్పదనుకొని ఇక తను సరే రాజా అని చెప్పి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఇక పని ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు చారిగారు అంటేనే అందరికీ, తన దగ్గర పనిచేసే వాళ్ళకి భయం, క్రమశిక్షణ, క్వాలిటీ ఇవి నేర్పించి ఉంటాడు. చారిగారు అంటేనే ఉదయం 8 గంటలకు ఉండే సమయానికి ఉండే చారిగారు ఆ రోజు 10 అయినా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి రాలేదు. పని వాళ్ళు ఏ విధంగా చేసినా ఏం పట్టించుకోవట్లేదు. ఎవరు ఎంత ఆలస్యంగా వచ్చినా ఏమనట్లేదు. సో ఇంక దానికి తోడుగా సరే లాస్ట్ కదా అని చెప్పి అత్యాశకి వెళ్ళాడు. అంటే నార్మల్ వుడ్ తీసుకొచ్చి, క్వాలిటీ లేనిది తీసుకొచ్చి చేయడం, దానికి ఎక్కువ డబ్బులు ఆశించి రాజుగారికి చెప్పడం, ఇట్లాంటివన్నీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయే లోపు ఇష్టంగానే తన పనులన్నీ పూర్తి చేయడం. సో ఒకప్పుడు చారి అంటే క్వాలిటీకి బ్రాండ్యం, సమయానికి బ్రాండ్యం ఉన్నటువంటి చారి చివరి రోజుల్లో ఆ ఇంటి కన్స్ట్రక్షన్కి ఇష్టం లేక క్వాలిటీ మిస్ చేసుకోవడం, సమయానికి రాకపోవడం, ప్లస్ ఎవరిని ఏం అనకపోవడం, తన పని ఏదో తను చేసేసుకొని తూతూ మంత్రంగానే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి చేసి రాజుగారికి చెప్తాడు. రాజా అయిపోయింది, చాలా బాగా వచ్చింది, ఒకసారి వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి రాజాని తీసుకెళ్తాడు. ప్రతిసారి రాజు ఏ ఇల్లు కట్టించినా రాజు ముందెళ్ళి వెనక భటులు వెళ్ళేవాళ్ళు లోపలికి, ఏ ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినా. అయితే రాజుని ముందు పోమని చెప్తాడు. అయితే రాజు ఉండి, నేను కాదయ్యా, నువ్వు ముందు పదెళ్ళు అని చెప్తాడు. అయ్యో రాజా ఏంటని చెప్పి చూస్తాడు. ఏం లేదయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నాకు పని చేసి పెడుతున్నావు కదా, నీకోసం ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, అందుకే నీకోసం ఒక చిన్న ఇల్లు మంచిగా కట్టించి ఇద్దాం అనుకుంటా, అందుకే ఈ ఇల్లు నీదే కాబట్టి నువ్వే ముందు వెళ్ళాలి అని చెప్పి చారికి చెప్తాడు రాజు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూనే తన మదిలో అయ్యో ఎంత పెద్ద తప్పు చేసినా అని చెప్పి లోపలనే ఏడుస్తూ ఉంటాడు. చివరి దశల్లో నా జీవితం ఇలా ఇలా అయిపోయిందేంటి, అసలు నేను ఎంత మంచిగా ఉండేవాడిని,
ఎంత బాగా చేసేవాడిని. చివరి దశలో ఏదో అత్యాశకి వెళ్ళిపోయి కొంచెం సమయం ఇష్టం లేక సమయం కోసం అని చెప్పి నేను రిటైర్మెంట్ కోసం అని చెప్పి రాజుగారిని మోసం చేశానే అని చెప్పి తన జీవితం మీద తనే విరక్తి పుట్టే విధంగా చివరి దశలో అంటే దాదాపు 40-42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చారికి జీవితంలో ఏనాడు ఒక్క నెగిటివిటీ కూడా లేకుండే చివరి దశలో అదే కర్మ ఫలితం అంటే అంటే తను చేసే పని తన తన మీదే పడ్డది అది. అంటే నువ్వు చేసిన పని నీకే ఎఫెక్ట్ చూపించింది అనమాట. సో రాజు ఆ ఇల్లు కీ ఇచ్చేసి రాజు వెళ్ళిపోతాడు. ఆ ఇంటిని చూసుకొని తనే బాధపడతాడు. ఎందుకంటే క్వాలిటీ లేని మెటీరియల్తో యూజ్ చేసిన ఇల్లు కన్స్ట్రక్షన్ దాంట్లో తను ఉండాల్సి వస్తుంది కాబట్టి సో మనం చేసే ప్రతి పని అది ఏదో ఒక రూపంలో మనకు మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. సో అందుకే మనం చేసే పనిలో ఫలితం ఆశించకుండా నిస్వార్థంతో చక్కగా పని చేయాలి. అప్పుడే మన జీవితం అనేది ఆ దేవుడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అంతే, ఎక్కువ ఆశించొద్దు. సో మనకు రావాల్సింది మనకు వస్తుంది. సో నువ్వు చేసే పని మాత్రం నిస్వార్థంగా చేసి ఉంచాలి. అదే జీవితం అంటే. కంపల్సరీ మన జీవితంలో మనం చేసే ప్రతి పని వెంబడ మనకు ఫలితం ఉంటుంది. అది ఎమ్మనే చూపిస్తుంది. సో ఇప్పుడు చారి గారికి ఏ విధంగా అయితే చూపించిందో మన జీవితం ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి పనులు ఎక్కువ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి మంచి పని వెనకాల ఫలితం ఎమ్మనే రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తాం. సో ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ కూడా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవట్లేదు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ మంచి కథతో మేము ముందుకు వస్తాం. బాయ్.